ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ భూత శుద్ధి వివాహం. ఈ మాట సాధారణ ప్రజల్లో మనకి చాలా అరుదుగా వినిపిస్తూ ఉంటుంది. ఇది రెండు విధాలుగా ఉపయోగిస్తారు. మొదటిది ఆధ్యాత్మిక అర్థం, రెండవది కొన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సాంప్రదాయం. ఇప్పుడు రెండింటి గురించి చాలా క్లియర్ గా తెలుసుకుందాం. ఆధ్యాత్మిక అర్థం, స్పిరిచువల్ మీనింగ్. భూత శుద్ధి అంటే మనిషి శరీరంలో ఉన్న పంచభూతాలు, భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం, వీటిని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ. కొన్ని ఆధ్యాత్మిక సాంప్రదాయాల్లో వివాహానికి ముందు పంచభూతాల శుద్ధి చేసి శరీరం, మనస్సు పవిత్రంగా ఉండాలని చేసే ప్రత్యేక పూజలను భూత శుద్ధి వివాహం అని అంటారు. దీని వలన దుష్ట దృష్టి తగ్గించడానికి మరియు పాప పరిహారంగా, దానితో పాటు గత జన్మ రుణాలు, గ్రహ దోషాలు తగ్గించడానికి ఇది ఆధ్యాత్మిక శుద్ధి కోసం చేసేటువంటి ఒక రకమైనటువంటి పూర్వ వివాహ పూజ. ఇక రెండవది సాంప్రదాయం లేదా ప్రాంతీయ అర్థం. కొన్ని గ్రామాల్లో ఒక అమ్మాయికి లేదా ఒక అబ్బాయికి భూత దోషం ఉన్నట్లు నమ్మినప్పుడు ఆ దోషం పోవడానికి చేసేటువంటి ప్రత్యేక పూజలతో చేసేటువంటి చిన్న శాస్త్రీయ సంబంధం ఉన్నటువంటి రీతిని భూత శుద్ధి వివాహం అని అంటారు. ఇందులో దేవతారాధన, పూజలు, నైవేద్యం, రక్షా కవచాలు, కర్మలు చేస్తారు. పెళ్లి అసలు జరగక ముందే వేరే వ్యక్తితో కాకుండా దోష నివారణ చర్యలతో ఒక రకమైనటువంటి శుద్ధి కార్యక్రమం చేస్తారు. దీన్ని కొన్ని ప్రాంతాల్లో తప్పుగా వివాహం అని పిలుస్తారు. ఇది అసలు పెళ్లి కాదు, దోషాలు, భయాలు తొలగించడానికి చేసేటువంటి పూజలకు పెట్టే పేరు. ఆధ్యాత్మికంగా పంచభూతాల శుద్ధి కార్యక్రమం అండ్ కొన్ని ప్రాంతాల్లో దోష నివారణ పూజలకు పెట్టేటువంటి పేరు అన్నమాట. అయితే వీటి నమ్మకం ప్రకారం గనక మనం చూసుకుంటే ఇద్దరి మధ్య ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియయే ఈ భూత శుద్ధి వివాహం. ఈ ఎంటైర్ భూత శుద్ధి వివాహానికి సంబంధించినటువంటి టాపిక్ ఈ రోజు మీడియాలోను, సోషల్ మీడియాలోను ఒక ట్రెండింగ్ టాపిక్ లో మారింది. ఎందుకు అనంటే సినీ నటి చేసినటువంటి ఒక పోస్ట్ వలన ఈ టాపిక్ అంతా బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ టాపిక్ కి సంబంధించి అటు 90s కిడ్స్ నుంచి జెన్జీ వరకు ప్రతి ఒక్కరూ సెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ ప్రక్రియ మాత్రం శాస్త్రాల్లో ఈ విధంగానే చెప్పబడింది. ఏదేమైనా ఇలాంటి మన సనాతన సాంప్రదాయాలు చాలానే ఉన్నాయి.